దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనము. తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. దేవుడు అబ్రహాం గారిని గురించి ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు. డాక్టర్స్ పిల్లలు డాక్టర్స్ అవ్వాలని కోరుకుంటారు. రాజకీయ నాయకుల పిల్లలు మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటారు. సామాన్య ప్రజలు తమ పిల్లల్ని గొప్పగా చూడాలని అనుకుంటారు. కాయ కష్టం చేసి కూలి పనులు చేసేవారు ఏమనుకుంటారు? మేము పడిన కష్టం మా పిల్లలు పడకూడదు అనుకుంటారు. ఇలా పిల్లల గురించి గొప్ప గొప్ప ఆలోచనలతోటి మంచి స్థానంలో ఉండాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. మన పరలోకపు తండ్రి కూడా తన పిల్లలు నమ్మకస్తులు కావాలని ఆశపడుతున్నారు. ఇక్కడ దేవుడు అబ్రహాం గారిని ఉద్దేశించి ఏమని మాట్లాడుతున్నారు? దేవుడు తర్వాత చేసేది ఏం జరుగుతుంది అనేది కూడా దేవుడు ఇక్కడ అబ్రహాం గారికి తెలియజేశారు. దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేయబోతున్నాను అనే విషయాన్ని తెలియజేసిన తర్వాత అబ్రహాం గారి ద్వారా లోకంలోని సమస్త వంశాలు దీవించబడతాయని, ఆ సమస్త వంశాలపై అబ్రహాం గారు ఎంతో ప్రభావం చూపిస్తున్నారు. తరతరాలకు అబ్రహాం గారి యొక్క ప్రభావము అశేష జనాంగంపై ఉంటుంది. నేటి వరకు కూడా అబ్రహాం గారి యొక్క ప్రభావం సార్వత్రికంగా నిలిచిపోయింది. అబ్రహాం గారి ఇంట్లో ఎంత క్రమశిక్షణ ఉందో దేవుడు గుర్తించాడు. దేవునికి ఎలాంటి వ్యక్తులు కావాలంటే బాధ్యత కలిగిన వ్యక్తులు దేవునికి కావాలి. అబ్రహాం గారి తర్వాత తన పిల్లలు తన ఇంటి వారికి అతడు ఆజ్ఞాపిస్తాడు అని దేవుడు చెప్తున్నాడు. నమ్మకత్వాన్ని గురించి, దేవుని పట్ల ఎలా జీవించాలో, ఎలా యథార్థంగా ఉండాలో, వీటన్నిటిని గురించి తన తర్వాత కుటుంబాలకి, తన పిల్లలకి అందరికీ అబ్రహాము ఆజ్ఞాపిస్తాడు అని దేవుడు అంటూ ఉన్నాడు. అబ్రహాం గురించి ఏమంటున్నాడో చూడండి. తన పిల్లలకు అతడు ఆజ్ఞాపిస్తాడని నాకు తెలుసు. ఇది యెహోవా దేవుడు అబ్రహాం గురించి చెప్పినది, అతనికి కలగజేయనట్లు చేసింది. దేవుడు నమ్మదగినవాడు. ఇక్కడ దేవుడు చేస్తానని చెప్పిన దాని పట్ల అబ్రహాం గారు విశ్వాసం కూడా ఉంచారు. దేవుడు నమ్మదగినవాడు. మనం కూడా అంత నమ్మకస్తులుగా, స్థిరులుగా కావాలని కోరుతున్నాడు. విశ్వాసం అంటే సరిగ్గా ఇదే. తన ప్రేమ భారం, తన శక్తి, తన నమ్మదగిన వాగ్దానాల భారం ఉంచటం కోసం, తగిన మనుషుల కోసం దేవుడు వెతుకుతున్నాడు. మనం తగిలించే ఎంత బరువునైనా తన వైపుకి ఆకర్షించుకోగలిగే యంత్రాలు ఆయన వద్ద ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు మన ప్రార్థనలను దేవుని యంత్రాలకు కలిపే ఇనుపతీగ బలహీనంగా ఉంది. అందుకే దేవుడు మనకి స్థిరత్వాన్ని, దారుఢ్యాన్ని చేకూర్చటానికి విశ్వాస జీవితంలో శిక్షణనిస్తున్నాడు. మన పాఠాలను సరిగా నేర్చుకొని స్థిరులై ఉందాము. శ్రమను నువ్వు తట్టుకోగలవని దేవునికి తెలుసు. అలా కాదనుకుంటే ఆయన ఆ శ్రమను నీ మీదకి పంపించేవాడు కాదు. శ్రమలు ఎంత తీవ్రమైనవైనా ఆయన మీద నీకున్న నిరీక్షణే వాటికి జవాబు. దేవుడు మన శక్తిని ఆఖరి అంగుళం వరకు కొలిచిన తర్వాతే దానికి పరీక్ష పెడతాడు. ఆయనలో మనకున్న శక్తిని మించిన పరీక్ష ఎప్పుడూ మనకి రాదు. ఈ మాటలను దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి. ప్రభా, అబ్రహాం గారి గురించి అయ్యా మీరు చెప్పిన మాటలు నా తండ్రి, అతడు తర్వాత తన పిల్లలకు నీతి న్యాయాలు జరిగించినట్లు అతడు ఆజ్ఞాపిస్తాడు అని చెప్పారు ప్రభా. అయ్యా అలాగనే నాయన ప్రభా, అబ్రహాం గారి యొక్క ప్రభావం తరతరాల వంశాలపై పడింది నా తండ్రి. మేము కూడా మీలో నమ్మకంగా జీవించి నా తండ్రి నాయన మా తర్వాతి తరాలకు, పిల్లలకు నా తండ్రి నాయన ప్రభా మీ యొక్క నీతి న్యాయాలను జరిగించేటట్లుగా అయ్యా మేము నమ్మకంగా మీలో ఉండేటట్లుగా సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి, అబ్రహాం గారి ఇంట్లో ఎంత క్రమశిక్షణ ఉందో మీరు చూశారు ప్రభా. అటువంటి ఆత్మీయ క్రమశిక్షణను మాకు నేర్పించండి ప్రభా. అలానే తండ్రి ప్రభా, మేము ఎంత శ్రమను తట్టుకోగలమో అంతకంటే ఎక్కువగా శ్రమను మీరు మా మీదకి రానియ్యరు ప్రభా. అయ్యా నా తండ్రి, మీ వాగ్దానాల పట్ల మేము నమ్మకం ఉంచేవారుగా మమ్మల్ని ఉంచమని వేడుకొంచున్నాను తండ్రి.
అయ్యా నా తండ్రి, మీరు నమ్మదగిన దేవుడవు నా తండ్రి. మేము కూడా అంతే నమ్మకస్తులంగా, స్థిరంగా, విశ్వాసంలో బలంగా ఉండాలని మీరు మా కోసం ఆశపడుతున్నారు ప్రభా. అయ్యా, దానికి తగినటువంటి స్థిరత్వాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా. స్తోత్రాలు నాయన. అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. మేము ఎక్కువ శ్రమ పడటం, ఎంతవరకు శ్రమ పడగలమో నా తండ్రి, ఎంత శ్రమను తట్టుకోగలమో అంతవరకే మీరు మా జీవితంలో నా తండ్రి అయ్యా వాటిని అనుమతిస్తారు ప్రభా. ఆ విషయాన్ని మేము గ్రహించి, గుర్తించి అయ్యా శ్రమలను తట్టుకొని నిలబడే శక్తిని ప్రతి ఒక్కరికి ఇవ్వమని వేడుకొంచున్నాను తండ్రి ప్రభా. సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను దయచేయండి ప్రభా. ఎవరెవరు ఎటువంటి శ్రమలలో ఉన్నారో అయ్యా నా తండ్రి నాయన ప్రభా, వాటిని తట్టుకొని నిలబడగలిగిన శక్తిని మీరు ఇచ్చారు కనుక నాయన అయ్యా నాయన ప్రభా, మీ యందు విశ్వాసం ఉంచడానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. మీ కృప చేత నింపండి ప్రభా. స్తోత్రములు నాయన. మీ సన్నిధిని మాతో కూడా ఉంచమని, మీ నామానికి మహిమ, ఘనత, స్తుతులు, ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.